నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం జరిగింది, జే బ్రాండ్లు అమ్మారు అని చెప్పి వార్త బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, అసలు ప్రభుత్వం మద్యం అమ్మడం స్టార్ట్ చేసిందే ఇలాంటివి జరగకుండా చూడడానికి. ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు ఇక కుంభకోణం చేయడానికి తావు ఎక్కడుంది అని చెప్పి పెద్ద సత్యహరిశ్చంద్రులాగా జనాల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దాని తర్వాత దాదాపు 50 మందిని విచారించారు, కొంతమందిని జైల్లో పెట్టారు. సో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే వెళ్ళి సెంచరీ కూడా కొట్టాడు, ఇంతవరకు బెయిల్ రాలేదు, ఆయన లోపలే ఉన్నాడు. సో కొంతమంది బెయిల్ మీద బయటకు రావడం కూడా జరిగింది. బాలాజీ గోవిందప్ప కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజము ఎడమ భుజముగా చెప్పబడేటువంటి ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళైతే కనుక మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు, కండిషన్ బెయిల్ మీద బయట ఉన్నారు. అదేవిధంగా రాజంపేట ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైనటువంటి మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం మొత్తం డిజైన్ చేసింది. సో ఆ డిస్టిలరీస్ని ఎవరెవరికి ఎంత ఆర్డర్లు ఇవ్వాలా, ఎవరెవరిని అసలు పార్టీగా చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సో అంతిమ లబ్ధిదారుడికి డబ్బులు చేర్చిందంతా కూడా మన మిథున్ రెడ్డి గారే అని చెప్పి అప్పట్లో వార్తలు రావడము, ఆయన అరెస్ట్ చేయడము, ఆయన కూడా కండిషన్ బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. దాని తదనంతర పరిస్థితులు కనుక చూస్తే నిన్న విజయసాయి రెడ్డి గారిని అదే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అయితే విచారణకు పిలిచింది. ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా విచారణకు హాజరవడం జరిగింది. సో నిన్న హాజరైనటువంటి విజయసాయి రెడ్డి మన రాజ్యసభ, ఇప్పుడు మాజీ రాజ్యసభ ఎంపీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా పిలువబడే పార్టీలో నెంబర్ 2గా ఉండి ఆయన చేసినటువంటి అప్పట్లో కేసుల్లో కూడా A2గా ఉన్న విజయసాయి రెడ్డి నిన్న మొత్తం ఈడీ ముందర కక్కేసినట్లయితే తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పి తేట తెల్లం చేశారు. కాకపోతే ఈయన తెలివిగా ఆడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈయనకు తెలిసినట్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకెవ్వరికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలియదు. సో ఎందుకంటే ఈయన లాంగ్ జర్నీ చేశాడు, ముఖ్యంగా పొలిటికల్ జర్నీ చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణాన ఏ విధంగా స్పందిస్తాడు, ఏ ఇష్యూని ఏ విధంగా స్పందిస్తాడని బాగా తెలుసు. కాబట్టి ఆచితూచి అడుగులేస్తున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేదంట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రపంచంలోనే, ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద లిక్కర్ దందా జరిగింది అని చెప్పి విజయసాయి రెడ్డి చెబుతా ఉంటే నమ్మడానికి ప్రజలైతే గొర్రెలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందని చెప్పి నిన్న మంగళవారం కబుర్లు అయితే చెప్పాడు. సో మొత్తానికి ఆయనైతే నిన్న చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం జరిగింది. సో పెద్ద పెద్ద బ్రాండ్లను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వకుండా చేసి డిస్టిలరీస్తో కుమ్మక్కయ్యి కమిషన్ల కోసం, ఇక్కడ మీరు క్లియర్గా వినాలి, కమిషన్ల కోసము పాకులాడినటువంటి మాట వాస్తవము. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు చెబితేనే నేను 100 కోట్ల రూపాయలు అరబిందో నుంచి అప్పు కూడా ఇప్పించాను ఈ స్కామ్కు సంబంధించింది అని కూడా చెప్పడం జరిగింది. ముడుపుల కోసమే ఈ మొత్తం జే బ్రాండ్లను కనిపెట్టింది, జే బ్రాండ్లను అమ్మించింది, పెద్ద బ్రాండ్లను తొక్కి నార తీసి వాళ్ళను తరిమేసిందంతా దేనికంటే ముడుపుల కోసము, అంటే కమిషన్ల కోసము. కొన్ని డిస్టిలరీస్కే ఎక్కువ ఆర్డర్లు, పాపులర్ బ్రాండ్లను తప్పించారు, అనామక బ్రాండ్లను తెప్పించారు. ఇదంతా చేసింది ఎవరో మీకు తెలుసు. చాలా తెలివిగా మాట్లాడాడు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయకుండా చాలా తెలివిగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది బయట జరిగినటువంటి విషయం. ఏది విచారణ తర్వాత 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు వచ్చి ఆయన ప్రెస్తో మాట్లాడినటువంటి మాటలు ఇవి. లోపల ఏం చెప్పాడో, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమైనా చెప్పేశాడో అని డౌట్లు కూడా ఉంది. ఈడీ ముందు గుట్టు విప్పిన విజయసాయి రెడ్డి, హవాలాపై పలు ఆధారాల సమర్పణ, లిక్కర్ స్కామ్లో 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ, కీలక అంశాలపై వరుస ప్రశ్నలు, విజిల్ బ్లోయర్గా తెలిసిందంతా చెబుతానని వెల్లడి. సో మళ్ళీ కూడా ఈయన్ని పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అదే కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది, విచారణకు అటెండ్ అవ్వడం జరిగింది. ఇక చూడండి, జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్లో కీలక వివరాలు రాబట్టడంపై ఈడీ దృష్టి సారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ల వసూలు వరకు ముఖ్య పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్లో 7 గంటలు ప్రశ్నించారు. మద్యం పాలసీపై తన సమక్షంలో 3 సార్లు భేటీ జరిగాయని ఆయన చెప్పినట్లు తెలిసింది. సో విశ్వసనీయ సమాచారం ప్రకారం
ప్రకారము ఎక్సైజ్ మంత్రి, అధికారులు, ప్రభుత్వంలో ఉన్నవారు రూపొందించాల్సిన లిక్కర్ పాలసీలో ఒక పార్లమెంటు సభ్యుడైన మీరు ఎందుకు కల్పించుకున్నారు? పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏంటి అని విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. సో మొత్తం లోపలైతే కక్కేసి వచ్చేశాడు. బయటకు వచ్చి ఏదో ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, రాజంపేట ఎంపీకి లిక్కర్ కుంభకోణానికి ఏం సంబంధము? కేవలము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పగతో, రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డి గారిని ఈ కేసులో ఇరికించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా. సో ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు ప్రభుత్వంలో ఉన్న వారు రూపొందించాల్సినటువంటి ఆ ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని చేసింది, ఆ పాలసీని దగ్గరుండి డిజైన్ చేపించింది మిథున్ రెడ్డి అని చెప్పి అధికారులు అయితే వాదిస్తూ ఉన్నారు. విచారణలో ఇంతకు ముందు కూడా బయటపడింది, అందుకే ఆయన అరెస్ట్ చేసింది కూడా. సో మొత్తానికి విజయసాయి రెడ్డి గారు అయితే చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఈడీకి అందించినట్లు తెలుస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమైనా చెప్పారా లేదా అని తెలియవలసి ఉంది. బయట అయితే కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పేరైతే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయసాయి రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి, చెబితే ఏం జరుగుతుందో ఇంకా బాగా తెలుసు కాబట్టి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ అయ్యేటట్లయితే మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పి ఏదో నమ్మలేని నిజం కూడా కాదు, అది నిజమే కాదు, నమ్మలేని అబద్ధాలని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా ఆయన ఈడీకి చాలా కీలకమైనటువంటి ఆధారాలు, అంటే ఈ డిజైన్ చేసింది ఎవరు, డబ్బులంతా ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా కలెక్ట్ చేశారనేటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఈడీకి అందించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి విచారణలో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.